ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ వాడు నడిపేది ఏంది? ప్రభుత్వ డబ్బులతో కట్టడం ఏంది? ప్రైవేట్ వాడు పట్టుకుపోవడం ఏంది? వాడు చేసేదేమో 100 రూపాయలు పెట్టేసి 1,00,000 రూపాయలు ఆస్తి నొక్కేయడమా? ఇది వ్యాపారం. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం. దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా? అడుక్కుతడానికి తప్పించి దేనికి పనికొస్తుంది జర్నలిజం? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. శాతనైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెట్టించు, ఇంకో 10 పెట్టించు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 8,000 ఆఫ్టర్ ఆల్ 8,000 కోట్లు ఖర్చు పెట్టలేరా 17 మెడికల్ కళాశాలలకి? సిగ్గుండాలరా. మెడికల్ సీట్ల కోసం ఎక్కడో రష్యాకి పోయి, ఎక్కడో ఉక్రెయిన్కి పోయి చావు బతుకుల మధ్య చదువుతున్నారు కదయ్యా ఈ దేశానికి సంబంధించిన పిల్లలు, మన తెలుగు పిల్లలు. అంత కర్మ పట్టకుండా మన మధ్యలో ఈ ఏర్పాటు చేస్తే దాని గురించి దిక్కుమాలిన వార్తలు రాసి, నీచ వార్తలు రాసి కవర్ చేసుకొచ్చి దాన్ని ఎందుకయ్యా ఈ సిగ్గులేని పనులు, ఈ సిగ్గులేని వ్యవహారాలు? ఎందుకయ్యా ఈ బతుకు?